అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు భగ్గుమన్నారు. కలెక్టరేట్ వద్ద నిర్వాసితులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. నిర్వాసితులను నీటిలో ముంచొద్దంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ లోకి దూసుకువెళ్లి మరీ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. R&R ప్యాకేజీ పరిహారం అందించాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం అయితే అక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లోకి దూసుకువెళ్లి మరి ఆందోళనకైతే దిగారు. 18 సంవత్సరాలు నిండిన నిర్వాసిత యువతకు R&R ప్యాకేజీ పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ లో నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం చూపడం లేదని కూడా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పరిహారం, పునరావాస ప్రయోజనాలు అందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అర్హత ఉన్న నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఇళ్లను ఖాళీ చేయించవద్దని, సమస్యల పరిష్కారం అనంతరం కనీసం 3 నెలల సమయం ఇవ్వాలని కూడా కోరారు. నిర్వాసితుల ఆందోళనతో కలెక్టరేట్ లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసినప్పటికీ అక్కడ వారి ఆందోళనతో ఒకంత అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు కలెక్టరేట్ ని దిగ్బంధించారనే చెప్పాలి. అయితే మార్కాపురంలో ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆగ్రహం కట్టలు తెంచుకుందని చెప్పాలి. మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కలెక్టరేట్ లోకి వారు దూసుకు వెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మేము ఎన్నో ఏళ్ల నుంచి కూడా R&R ప్యాకేజీకి సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి ఆ ప్రయోజనాలు అందించాలని మేము కోరుతున్నప్పటికీ కూడా ఏ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా విషయాన్ని పట్టించుకోవడం లేదు. వారు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అలాగే పోలీసులు కూడా అధికారులు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినా వారు విననటువంటి సిచ్యువేషన్. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఎన్నేళ్ల పాటు ఉండాలి, మాకు ఒక తరమంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. R&R ప్యాకేజీ మాకు ఎందుకు అందించడం లేదు, ఆ ప్రయోజనాలు కావచ్చు, దీనికి సంబంధించి అక్కడ మా స్థలాలని ఖాళీ చేయించవద్దంటూ వారు చేస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్. తమ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించకుండా పునరావాసం అలాగే నష్టపరిహారం సమగ్రంగా అందించకుండా తమను నీటిలో ముంచేటువంటి కుట్రలు చేస్తున్నారంటూ నిర్వాసితులు తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. మేము ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు, మా బాధను వెలిబుచ్చుతున్నాం, మా సమస్య గురించి చెప్తున్నాం, మా ఇబ్బందుల గురించి మీకు చెప్తున్నాం. మా పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేకపోతే యువత భవిష్యత్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి, భూములు కోల్పోతున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో దీనికి సంబంధించి మాకు న్యాయం చేయాలని మేము అడిగితే మాపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ప్రజాప్రతినిధులు అలాగే పోలీసు అధికారులను కూడా చెప్తున్నారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నిర్వాసితులు శనివారం ఉదయాన్నే వేలాదిగా తరలి వచ్చి కలెక్టరేట్ అయితే దిగ్బంధించినటువంటి పరిస్థితి. కలెక్టరేట్ ప్రాంగణంలోనే బైఠాయించి ప్రభుత్వానికి మరియు అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్. కలెక్టరేట్ లోకి నిర్వాసితులు దూసుకు వెళ్లడం అక్కడ ఒకంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఉదయం నుంచే మార్కాపురం పరిసర ప్రాంతాల్లోని ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలి వచ్చారు. కలెక్టరేట్ వద్ద పోలీసులు ముందు జాగ్రత్తగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆక్రోశంలో ఉన్నటువంటి నిర్వాసితులు పోలీసుల అడ్డుకావాలను అధిగమించి కలెక్టరేట్ కాంపౌండ్ లోకి అయితే వారు దూసుకొని వెళ్లారు. ప్రతి ఒక్కరూ కూడా ఆగ్రహంతో ఆవేదనతో దీనికి సంబంధించి వారు అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్, పోలీసు అధికారులు వారిని ఏ విధంగా అడ్డుకుంటున్నారో కూడా మనం చూస్తున్నాం. మా సమస్యను ఉన్నతాధికారులతో కనీసం మాట్లాడనివ్వండి అని పోలీసు అధికారులని వారు వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మా భూములు కోల్పోతూ కూడా మేము ఈ స్థాయిలో బాధపడాలా, మేము ఈ స్థాయిలో మిమ్మల్ని అర్థించాలా అనేది కూడా వారు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించి ధర్నాకి దిగారు. దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్టు కోసం తమ భూములు సర్వస్వం త్యాగం చేసినటువంటి తమ పట్ల పాలకులు అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం పట్ల కూడా వారైతే ఒకంత బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే వారక్కడ నిరసనకారులు కుటుంబాలతో సహా అక్కడికి వచ్చి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తమకు రావాల్సిన పరిహారం ఇవ్వకుండా ముంపు బారిన పడే ప్రమాదం ఉన్న కనీస స్పందన కరువైందని కూడా నిర్వాసిత మహిళలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మా దగ్గరకు వచ్చి మీరు చెప్పినటువంటి మాటలేంటి, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. ఎన్నికల సమయంలో మా చుట్టూ మీరు తిరిగారు, ఓట్ల కోసం అర్థించారు, ఇప్పుడు మేము మీ వద్దకు వచ్చి మాట్లాడుతున్నా అడుగుతున్నా మా బాధ ఇది అని చెప్తున్నా కానీ కనీసం పట్టించుకునే పరిస్థితులు అక్కడ లేవు అనంటే
ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అధికారుల తీరుకు సంబంధించి మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మాట. వారు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్లను కూడా ఒకసారి మనం చూద్దాం. నిర్వాసితులు తమ డిమాండ్లను స్పష్టంగా వినతిపత్ర రూపంలో అలాగే ఆందోళన వేదికగా అధికారుల ముందైతే ఉంచారు. 18 సంవత్సరాలు నిండినటువంటి యువతకు R&R ప్యాకేజీ, అలాగే ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క యువతి యువకుడిని ప్రత్యేక యూనిట్ గా గుర్తించడం, అలాగే R&R అండ్ ప్యాకేజ్ కూడా వారికి అందించాలి అనేటువంటి మాట. పూర్తి స్థాయి నష్టపరిహారం మాకు చెల్లించాలనేది వారి మరో డిమాండ్. దీనికి సంబంధించి కూడా భూములు, ఇళ్లు కోల్పోతున్నటువంటి ప్రతి కుటుంబానికి పెండింగ్ లో ఉన్న పరిహారాన్ని తక్షణమే సింగిల్ సెటిల్మెంట్ ద్వారా చెల్లించాలి. ఇక మేము ఎదురు చూసేటువంటి పరిస్థితి, వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా తలరాత మారటం లేదు, మాకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరటం లేదు. చట్టబద్ధంగా ఒక ప్రాజెక్టుకు సంబంధించి మా విషయంలో మీరు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించడం లేదు. ఇక మేము ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు చేస్తున్నారు. అలాగే ఇళ్లు ఖాళీ చేయడానికి కూడా మాకు సమయం ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు వచ్చి ఇళ్లు ఖాళీ చేయమంటే అది ఏ విధంగా సరైనటువంటి నిర్ణయం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అర్హులైనటువంటి నిర్వాసితులందరికీ న్యాయం జరిగి పరిహారం ఖాతాల్లో జమ అయ్యే వరకు గ్రామాలను, ఇళ్లను ఖాళీ చేయించవద్దని కూడా వారు చెప్తున్నారు. సమస్యలన్నీ పరిష్కరించి పరిహారం పూర్తయ్యాక కొత్త ప్రదేశాల్లో స్థిరపడేందుకు కనీసం 3 నెలల సమయం ఇవ్వాలి. ఇది వారు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. అయితే సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ వేగంలో నిర్వాసితుల జీవితాలను బలిపీఠం ఎక్కించవద్దని కూడా, పరిహారం చెల్లించకుండా రిజర్వాయర్ ను నింపే చర్యలు చేపట్టవద్దని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. అలాగే పర్టికులర్ గా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై అక్కడ ఉన్నటువంటి వారు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి, ఆందోళన చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు కందుల నారాయణ రెడ్డికి సంబంధించి చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీరు మీద నిర్వాసితులు అసంతృప్తిగా ఉండటం, ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కూడా వారు మండిపడ్డటువంటి సిచ్యువేషన్. పలుమార్లు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు కానీ ఆచరణలో ఏ ఒక్క నిర్వాసిత కుటుంబానికి పూర్తి స్థాయి న్యాయం జరగలేదని కూడా ఆందోళనకారులు అయితే ఆరోపించారు. మా త్యాగాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టుతో లబ్ధి పొందుతున్న ప్రభుత్వం మమ్మల్ని మనుషులుగా కూడా చూడటం లేదు. ఇది వారు వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన. మరి ఆ స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు, ఇది చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్యే కావచ్చు, ఇతర అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ సఫలం కాలేదు. ఆందోళన అనేది అక్కడ తీవ్ర రూపం దాల్చడంతో జిల్లా ఉన్నతాధికారులు అలాగే ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కలెక్టరేట్ కు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్నటువంటి నిర్వాసితులతో మాట్లాడేందుకైతే వారు ప్రయత్నించినప్పటికీ వారిని కన్విన్స్ చేయలేకపోయారు. మా సమస్యలు, మేము చేస్తున్నటువంటి డిమాండ్లన్నీ కూడా సామరస్యంగా, సానుకూలంగా, సరైనటువంటి పద్ధతిలోనే ఉన్నాయి. ఏదైతే మీరు హామీ ఇచ్చారో R&R ప్యాకేజీ విషయంలో మీరు అమలు చేస్తామన్నారు, ఆ విషయాన్ని మేము అడుగుతున్నాం. అయినప్పటికీ కూడా మీరు అమలు చేయకపోవడంతో ఒకంత వారిని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం, మరికొంత సమయం కావాలని అడిగినప్పటికీ, లేదా ఇది సరైనటువంటి సమయం కాదు మీరు ఈ విధంగా ప్రవర్తించడానికి అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ ఆందోళనకారులు వెనక్కు తగ్గేటువంటి పరిస్థితి లేదు. మార్కాపురం కలెక్టర్, దానికి సంబంధించి అక్కడ కలెక్టరేట్ లో ఏ స్థాయిలో అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి వారి ఆందోళన కావచ్చు, వారి సమస్యలు కావచ్చు ఏకరువు పెడుతున్నారు. ఇక్కడ పర్టికులర్ గా ప్రజాప్రతినిధులు కానీ, అంటే ప్రభుత్వం తరపునటువంటి అధికారులు కానీ లేదా ఎమ్మెల్యే కానీ ఎందుకు ప్రభుత్వం తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం చేయట్లేదు? అంటే మీ వరకు ఇక్కడికిక్కడే ఈ అంశాన్ని సద్దుమణిగేలా చేసి కన్విన్స్ అయ్యేలా చేస్తూ ఉన్నారా? అసలు ఈ అంశం ప్రభుత్వానికి ఈ తీవ్రత, మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో మా సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, మీరు ప్రభుత్వానికి చెప్పారా? అసలు నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ అంశం వెళ్ళిందా? ఈ సీరియస్నెస్ వెళ్ళిందా? ఈ ప్రాజెక్ట్ విషయంలో, R&R ప్యాకేజీ అమలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యానికి సంబంధించి అసలు మీరు వారి దృష్టికి తీసుకువెళ్లారని కూడా కూటమి ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి వారికి సర్ది చెప్తూ ఉండడంతో ఎస్, ఇది ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట కాదు, ఇది కూటమి ప్రభుత్వం మాటగా మేము భావిస్తున్నామని ఒకంత ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అది